హాయ్ అండి. ఇప్పుడు కథను మీకు వినిపిస్తున్నాను. ఏమేవ్? ఏం చేసి తగిలెట్టావు? నాకు ఆఫీస్‌కి టైమవుతోంది. తొందరగా తెమిల్చి చావు. బెడ్‌రూమ్‌లో నుండే అరుస్తున్నాడు ప్రకాష్. పిల్లలు వెళ్ళే వరకు సైలెంట్‌గా ఉంటాడు. వాళ్ళు వెళ్ళడంతో మొదలవుతుంది టార్చర్ అనుకుంటూ, అయిపోయిందండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అంది సరళ కిచెన్‌లో నుండే. బట్టలు వేసుకుని బయటకొస్తూ, అంటే నాదే లేటంటావు. నీ లేటేమీ లేదనేగా నువ్వు చెప్పేది అంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆఫీస్ టైం అవుతోంది. తింటూనే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. ఒక అమ్మాయి లోపలికి రావడానికి సంశయిస్తూ గుమ్మంలోనే నిలబడింది. ఆ అమ్మాయిని చూస్తూనే ప్రీతి లోపలికి రా అన్నాడు. ఆ మాటలో ఏదో సంతోషం. ఆమె లోపలికొచ్చింది. ఈవిడ నా భార్య అని భార్య వైపు చూపి, ఈ అమ్మాయి ప్రీతి నా పిఏ అన్నాడు భార్యతో. ప్రీతి చేతులు జోడించి నమస్తే అంది. సరళ నవ్వుతూ ప్రతి నమస్కారం చేసేలోపే అలా మొద్దులా చూస్తావే, తనకి కూడా పెట్టు టిఫిను అన్నాడు. వద్దు మేడం, నేను తినే వచ్చాను అంది ప్రీతి ఇబ్బందిగా. ఎంత అందంగా చీర కట్టుకున్నావు. ఇంత అందంగా చీర కట్టుకునే వాళ్ళని ఎవ్వరినీ చూడలేదు తెలుసా నేను. మా ఆవిడని చూసావా, రుబ్బురోలికి చీర కట్టినట్టే అంటూ నవ్వుతున్నాడు. ఇద్దరు ఆడవాళ్ల మనసులోని భావాలతో అతనికి సంబంధం లేదు. నువ్వు పెట్టు అని ప్రీతి వైపు తిరిగి, ఇలా కూర్చో, ఏదో తగలెట్టింది, నువ్వు కూడా తిను అన్నాడు. ఇక తప్పదు అన్నట్టు వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. సరళ ప్లేట్లో 2 ఇడ్లీ పెట్టి చట్నీ వేసి ప్రీతి ఎదురుగా పెట్టింది. ఇంత దరిద్రం టిఫిను నువ్వెప్పుడూ తిని ఉండవు కదా అన్నాడు ప్రీతితో. లేదు సార్, బానే ఉంది అంది మొహమాటంగా. ఏదో మొహమాటానికి అంటున్నావు కానీ నేను నీ బాక్సులో పులిహార తిన్నాను. అసలు అద్భుతం. దాంతోటే చెప్పచ్చు నువ్వు వంటలు ఎంత బాగా చేస్తావో. ఒక పని చెయ్యి, చీర కట్టుకోవడం, ఈ వంటలు చేయడం, ఇవన్నీ మా ఆవిడికి ట్రైనింగ్ ఇవ్వు అన్నాడు. అమ్మాయి ముఖం చాలా ఇబ్బందిగా పెట్టి సరళ వంక చూసింది. ఇంట్లో నన్ను టార్చర్ చేసినట్టే ఆఫీస్లో ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడా? ఈ రోజు ఇంటికి కూడా వచ్చిందంటే ఈ అమ్మాయి లొంగిపోయిందా అనుకుంది సరళ. ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఫోన్ పట్టుకుని 4 అడుగులు పక్కకు వేసి, అటుపక్క చెప్పేది విన్న ప్రీతి ముఖంలో ఏదో సంతోషం వచ్చేసింది. సరే వస్తున్నాను అంది. ఆ గొంతులో ఒక రిలీఫ్ ఫీలింగ్. ఈ అమ్మాయి ముఖంలో వచ్చేటప్పుడున్న దిగులు ఇప్పుడు లేదు అనుకుంది సరళ. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంది ప్రీతి. ముందు తిను, ఆఫీస్‌కి వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. నేను ఈ జాబ్‌కి రిజైన్ చేస్తున్నాను సార్. మీ భార్య ముందే ఇవన్నీ మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. ఆవిడ నన్ను అర్థం చేసుకోగలరు. సార్, ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం కోసం బయటికొస్తున్నారంటే మీరనుకున్నవన్నీ చేయటానికి సిద్ధమే కాదు అంది. ఏంటి, మాటలు కొంచెం మీరుతున్నాయి. నువ్వు అగ్రిమెంట్ రాసావు, మర్చిపోయావనుకుంటా అన్నాడు పైకి లేస్తూ. లేదు సార్, నాకన్నీ గుర్తున్నాయి. ఆఫీస్‌లోకొచ్చిన దగ్గర నుండి మీరు నాకు చెప్పే పని కంటే నా అంగాంగం పొగడడమే పనిగా పెట్టుకున్నారు. అది మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ, నాకు గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుంది. మీ మాటలతో మీరు రోజూ నన్ను హత్య చేస్తున్నారు. కనిపించని దెబ్బలు, గుణపపు పోట్లు అంది. పొగిడినన్నాళ్ళు పొగిడించుకుని ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రాతిపత్యం అన్నాడు ఏసడింపుగా. సార్, నేను ఉద్యోగానికొచ్చింది ఎందుకో తెలుసా? నా భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం పోయింది. ఇప్పుడు నేను కూడా ఏమీ చెయ్యకపోతే మా పిల్లలు పస్తుంటారు. మేమిద్దరమైతే ఇంత హింస భరించేదాన్ని కాదు. పిల్లల కోసం భరించాను అంది బాధగా. ఇప్పుడు అతను లేసి తిరుగుతున్నాడా? నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు అన్నాడు వ్యంగ్యంగా. లేదు సార్, మీ దగ్గర పిఏగా చేస్తున్నందుకు నాకిచ్చే జీతం 25,000. అది మా కుటుంబ పోషణకు సరిపోతోంది. కానీ ఆ జీతం ఇస్తూ మీరు వేసే వేషాలు అన్నిటినీ భరిస్తూ ఉండే కంటే మా కుటుంబం సర్దుకు బ్రతికినా ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చేయాలని వెతుక్కుంటున్నాను సార్. అనుకోకుండా దొరికింది. జీతం 15,000 అయినా చాలు, సరిపెట్టగలను. ఆడవాళ్ళం ఏదైనా చేయగలం సార్. కానీ దిగజారి మీలాంటి వాళ్లతో ఉండలేము అంది. భార్య ముందు ఆ అమ్మాయి అన్ని మాటలు మాట్లాడుతుంటే కోపంతో ఊగిపోతున్నాడు. సరే, నువ్వు బాండ్ పేపర్ రాసావు, చూసుకుందాం.
ఎక్కడ ఉద్యోగం చేస్తావో నేను చూస్తాను అన్నాడు. అతని మాటలకి ఏమాత్రం తగ్గకుండా, ఆ సార్, అలాగే చూసుకుందాం. మీరు మొన్న నన్ను తాకడానికి ప్రయత్నించినప్పుడు ఓ కోలిగ్గు వీడియో తీసి నాకు పంపించాడు. అవన్నీ నా దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. మీరు నాతో చేసిన వాట్సాప్ చాట్లు కూడా మొత్తం అన్నీ ఉన్నాయి. నేను అవన్నీ బయట పెడతాను. జాబ్ చేస్తున్నప్పుడు నిన్ను భరించాను అంటే నా అవసరం గనక. నీ మాటలతో, చూపులతో నా మనసుకు చేసిన గాయాలని రోజు ఇంటికి వెళ్ళి నా భర్తతో చెప్పుకొని ఏడ్చేదాన్ని. అతను నీలా పెళ్ళాన్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడే టైపు కాదు. నన్ను అర్థం చేసుకుని నా పక్కన నిలబడే వ్యక్తి అంది. సరళకిదంతా తమాషాగా అనిపిస్తోంది. అతను చేసేవన్నీ భరిస్తూ, ఎదురు చెప్పకుండా సర్దుకుపోతూ బ్రతుకుతున్న తనకి, తన భర్తను అలా నిలదీస్తూ మాట్లాడుతున్న అమ్మాయి మాటలు, తన మనసులోని మాటలే అనిపిస్తున్నాయి. పైకి నవ్వు కనిపించకుండా మనసులో పగలబడి నవ్వుకుంటోంది. సరళని చూస్తూ, ఎలా భరిస్తున్నారండి ఇతన్ని? 2 నెలలు తన హింస భరించలేకపోయాను. నాకు ఒక రకంగా హింస చూపిస్తే, మీకింకో రకంగా హింస చూపిస్తున్నాడని ఇక్కడికొచ్చాక అర్థమైంది. ఏమైందిరా? ఈవిడ చీర కట్టుకుంటే బాలేదా? నీ భార్య చీర కట్టుకుంటే బాలేదు. నేను కట్టుకుంటే బావుందా? మా ఇద్దరికీ వయసు తేడా ఎంతుందో తెలుసా? ఈ ఇంటిడి చాకిరీ చేస్తూ, నీ మాటలు పడుతూ, ఆవిడకున్న డిప్రెషన్‌కి ఇంకా ఇలా ఉన్నారంటే అని తన వైపు తిరిగి, మీకు మొక్కాలి మేడం అంది సరళకి చేతులు జోడిస్తూ. నువ్వు చెప్పాల్సినవన్నీ అయితే ముందు బయటికి నడు అన్నాడు. ఆ వెళ్ళక ఇక్కడే ఉంటానా? నీకున్న కుసంస్కారం ఆవిడకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? మేడం ఒకసారి ఇటు రండి. ఇదిగో ఇతన్ని చూడండి. ఇతను నా భర్త. ఎలా ఉన్నాడు? అంది. అప్పటి వరకు అణగారున్న కోపం సరళలో ఉప్పొంగింది. వెంటనే అతని ఫోటోలు చూస్తూ, మై గాడ్, ఏంటి ఈ అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు? బాడీని ఎలా మెయింటైన్ చేస్తాడు? కొంచెం మీ బాస్‌కి చెప్పొచ్చు కదా! పొట్ట చూడు ఎలా తన్నుకొచ్చిందో బయటికి అంది సరళ. మేడం, మీరు ఆయనకి ఏ పని చెప్పకుండా కూర్చోబెట్టి మేపుతుంటే పొట్ట బయటికి రాకపోతే ఏం చేస్తుంది? ఆయన వంట చేసుకుంటారు కానీ రేపటి నుండి మీరు ప్రొద్దుటే జిమ్‌కి వెళ్ళండి చెప్తాను అంది. సరళ, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు ప్రకాష్ కోపంగా. ఆవిడ, నా భర్తను పొగుడుతుంటే మీకెలా అనిపించింది సార్? గుండె కోసేసినట్టుంది కదా! ఒక్క మాటకే నీకింత కోపం వచ్చిందే? మీరు రోజు ఎన్ని మాటలంటున్నారు? కట్టుకున్న భర్త కదా అని అన్నీ ఓపికగా సర్దుకుపోతుంటే మీ హింసకి అంతే లేకుండా పోతోంది. మేడం, నేనైతే తన దగ్గర జాబ్ మానేస్తున్నాను కనుక ఇతని చెర నుండి బయటపడ్డాను. పాపం, మిమ్మల్ని చూస్తేనే జాలేస్తోంది అంటూ హ్యాండ్ బ్యాగ్‌లో నుండి ఒక లెటర్ తీసి, ఇదిగో నా రిజైన్ లెటర్, వెళ్తాను అంటూ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయింది. సరళకు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు ఏ పని చేసినా, ఎలా ఉన్నా ఏదో ఒక వంక పెడుతూ, మాటలతో హింసిస్తున్న ఇతన్ని ఒక అమ్మాయి నిలబెట్టి కడిగి పారేసింది అనుకుంది. ప్రకాష్‌కి మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయత. రేపో మాపో తనకు లొంగిపోతుంది అనుకున్న అమ్మాయి ఇలా ఎదురు తిరిగి ఇన్ని మాటలనడం, అదీ భార్య ముందు, జీర్ణించుకోలేకపోతున్నాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న లెటరు ప్రకాష్‌ని వెక్కిరిస్తోంది. ఎలా ఉంది ఈ కథ? మీకు నచ్చిందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ.